మనం గత కొద్ది రోజులుగా ఇంటర్వ్యూలో విజయం సాధించడానికి గాను తేలిగ్గా ఉపకరించేటువంటి పరిహారాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున మేము చాలా ఇంటర్వ్యూలకు వెళ్తున్నాం. ఎంత కాన్ఫిడెంట్గా మేము ఇంటర్వ్యూకి వెళ్ళినప్పటికి కూడా అంతే ఇదిగా గోడ కొట్టిన బంతిలాగా తిరిగి వస్తున్నాను తప్ప మేము ఇంటర్వ్యూలో విజయాన్ని సాధించలేకపోతున్నాం, అనేకమైన చోట్ల తిరిగి తిరిగి అలిసిపోతున్నాం అనుకునేటువంటి వారందరికీ కూడా ఉపకరించేటువంటి అద్భుతమైనటువంటి పరిహారాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా మీరు అలవాటు చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతిరోజు కూడా శివ మహిమ్నా స్తోత్రాన్ని పారాయణ చేయటం. పుష్పదంతుడు రాసినటువంటి ఈ శివ మహిమ్నా స్తోత్రం అపారమైన శక్తి సంపన్నమైనటువంటి స్తోత్రం. కొంచెం పెద్దగా ఉన్నప్పటికీ కూడా ఈ స్తోత్రం మనకి వెనువెంటనే ఫలితాలు అందివ్వడంలో చాలా గొప్పదైనటువంటిది శివ మహిమ్నా స్తోత్రం. ఈ శివ మహిమ్నా స్తోత్రాన్ని రోజు పారాయణ చేయండి. మీ ఇష్టం, ఇంట్లో పారాయణ చేస్తారా, శివాలయానికి వెళ్ళి శ్రద్ధగా స్వామివారు ఎదుర్కొంటూ కూర్చొని పారాయణ చేస్తారా, మీకు ఉండేటువంటి వీలుని బట్టి చూసుకోండి. ఈ శివమహిమ్నా స్తోత్రాన్ని మాత్రం రోజు పారాయణ చేయవలసింది, ఒక్కరోజు కూడా వదిలిపెట్టకూడదు. అలా రోజు పారాయణ చేస్తూ మీకు ఏ రోజైతే ఇంటర్వ్యూ ఉందో ఆ రోజు నాకు ఈ ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది అని మనసులో భావన చేసి ఇంటిలో నుంచి బయటికి వెళ్ళి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే లోపుగా 21 సార్లుగా మనస్ఫూర్తిగా నాకు ఈ ఉద్యోగం వచ్చి తీరుతుంది అని అనుకోండి. 21 మార్లు ఖచ్చితంగా అనుకోండి. అప్పటికే మీరు శివమహిమ్నా స్తోత్రం చాలాసార్లు పారాయణ చేసి ఉన్నారు. పరమేశ్వరుడు మీ వెనకాలే ఉన్నాడు, మీకు కావాల్సినటువంటి ఉద్యోగాన్ని ఇప్పిస్తాడు, ఇంటర్వ్యూలో విజయాన్ని ఇస్తాడు. దీనికి కృతజ్ఞతగా ఏం చేయాలంటే ఉద్యోగంలో ఇంటర్వ్యూలో మీరు సక్సెస్ అవ్వగానే వెంటనే శివాలయానికి వెళ్ళి నందీశ్వరుడికి పూజ చేయాలి. శివుడికి కాదు, నందీశ్వరుడికి పూజ చేయాలి. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఒక చిన్న తిరకాసు అనమాట. నందీశ్వరుడికి పూజ చేయాలి. ఈ నందీశ్వరుడికి పూజ చేయాలంటే కంగారేం పడక్కల, స్వామివారి దగ్గర చక్కగా ఒక నేతి దీపం పెట్టండి. నందికి శనగలంటే ఇష్టం, అందుకని ఉడకబెట్టిన శనగలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆయనకి నైవేద్యంగా పెట్టండి. నేతితో దీపారాధన, చక్కగా ఉడకబెట్టిన శనగలు స్వామివారికి నందీశ్వరుడికి నైవేద్యంగా పెట్టి వాటిని అక్కడ ఉండేటువంటి వారందరికీ ప్రసాదంగా పెట్టి మీరు కూడా వాటిని ప్రసాదంగా స్వీకరించండి. ఇంతే చేయవలసింది. ఇలా చేసినట్లయితే కనుక ఇంటర్వ్యూలకు మేము పదే పదే అటెండ్ అయ్యి విసిగిపోతున్నాం అనుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు అందులో చక్కగా విజయాన్ని సాధించుకోగలుగుతారంటంలో ఎంత మాత్రం సందేహం పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇటువంటి అద్భుతమైనటువంటి మరిన్ని పరిహారాలు తెలుసుకోబోయే ముందుగా శ్రీమన్నారాయణ హరింటూ నారాయణమూర్తిని స్తోత్రం చేద్దాం, తరిద్దాం. జగజ్జాలపాలం కనత్కంఠమాలం శరచంద్రపాలం మహాదైత్యకాలం నభో నీలకాయం దురావారమాయం సుపద్మాసహాయం భజేహం భజేహం. జగజ్జాలపాలం కనత్కంఠమాలం శరచంద్రపాలం మహాదైత్యకాలం నభో నీలకాయం దురావారమాయం సుపద్మాసహాయం భజేహం భజేహం. సదాంబోధివాసం గలత్పుష్పహాసం. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.